బజార్ వర్ష ఏం చేయలేక దాన్ని శివశక్తి కరుణాకర్కి ఫార్వర్డ్ చేసి ఊరుకున్నాడు. మన మీద అటాక్ చేస్తున్న శత్రువు ఆడనా మగనా లేకపోతే రెండు కాదా? ఈ కౌంటర్లు కూడా బంకర్ బాస్టర్ కౌంటర్స్ అన్నమాట ఇవి. ఈ పంజాతో ఎవరైనా ఒక్క దెబ్బ తింటే ఆటోమేటిక్ గా రెండో దెబ్బ తినే అవకాశాన్ని కోల్పోతాడు. కొడితే మెడికల్ టెస్టులు చేసుకోవడానికి మీ ఆస్తుల మీద సరిపోవు. సాయిబులోకి వైష్ణవాన్ని దూర్చింది. అసలు ఈ వల్గర్ భాష ఎందుకు వస్తుంది వీడికి? కరుణాకర్కి మహాభారతం చూసే అంత చదివే అంత టైం లేదు. నా అపాయింట్మెంట్ ఎవరికైనా కావాలంటే ఆవిడని సంప్రదించండి. షెక్కిమామ్, హలో షెక్కిమామ్, షెక్కిమామ్ సార్ మీకోసం మేము ప్రాణాలు ఇస్తాం సార్. ఇవ్వండి. తలకాయ తీసుకెళ్లి బైబిల్ మే గుసా దియా 10 साल हो गया है उलट पलट कर हम किसी से कम नहीं। यादव की भारत भाभी दोस्ती है जिस में गंगा बहती है। हम तेलुगु बेटा है रे कुत्ते कमीने बोला। इन बेवकूफों को बिल्कुल महाभारत जी का ज्ञान नहीं है. బేవకూఫం కోహో అంటుంది కదా. నేను తంతా రహా వాడు కాళ్ళ బేరానికి ఆగయా. కాశీకి పోయాడు, కాషాయం మనిషి అయిపోయాడు అనుకుంటున్నారా? వారణాసిలో పోతున్నాడు, తన వరుస బాగా చూపాడు అనుకుంటున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. బైబిల్లో దూర్చి నానబెట్టిన నీ తలకాయి ఉన్నట్టుండి మహాభారతంలో దూర్చితే హరి రే వాడు తిట్టదని చెప్పరా? బైబిల్లో ఒకవేళ పుల్ల దూర్చామనుకోండి, అది నానిద్దా? కొత్త సాత్వికమైన ఆహారం వితౌట్ ఆనియన్ గార్లిక్. వితౌట్ ఆనియన్ గార్లిక్ తిని నువ్వేం సాధించావు చెప్పక్క. నీకు వచ్చిన బూతులు నాకు కూడా రావట్లా. ఇప్పుడు నిన్ను చూస్తుంటే భయం వేస్తుంది, ఒకవేళ ఆనియన్ గార్లిక్ మానేస్తే నాకు కూడా బూతులు వస్తాయేమని. బాణాసురుడి వృత్తాంతం వచ్చినప్పుడు శివుడు కృష్ణుడు ఇద్దరు యుద్ధం చేసుకుంటారు. ఆ యుద్ధంలో శివుడు శివ సైన్యం మొత్తం కూడా ఓడిపోతుంది. అతను అలాగే తీసుకొచ్చేసి మహాభారతంలో ఒక పేజీ చూస్తే ఏమర్థమవుతుంది? ఈ జన్మలో నేను క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుండి వచ్చాను. గత జన్మలో నేనేంటి? ఒక సందర్భంలో భీముడు కర్ణుణ్ణి కూడా ఓడిస్తాడు ధనుర్విద్యలో. గరికపాటి గారిని ఏంటండి ఈ ప్రవచనాలు అని అడగడం చేత కాలేదు వీళ్ళకి. ఇప్పుడు చిన్నజీర స్వామిని ఖండించే అర్హత నాకుందా? ఆ సామర్థ్యం నాకుందా? అలాగే చాగంటి గారు, గరికపాటి గారు. కాబట్టి హిందూ మతం యొక్క సమగ్ర స్వరూపం తెలిసిన వాడిగా నేను వైష్ణవ సంప్రదాయాన్ని గౌరవిస్తాను, కానీ సాయిబును ఒప్పుకోను. ఆయన ఆరాధించొద్దు, వేస్ట్ చెప్పడానికి నువ్వెవతవి. కంట్రోల్. అందరికీ నమస్కారం. సత్యభామ అనే ఒక స్త్రీమూర్తి ఉన్నది, మీ అందరికీ తెలుసును. ఆ స్త్రీమూర్తి మీద కాస్త పరుష పదజాలం, కటువైన పదజాలం ఉపయోగించి ఇటీవలే మన ఛానల్లో విడుదలైనటువంటి వీడియోలు మీరందరూ చూశారు. 99% మంది హర్షం వ్యక్తం చేశారు, తగిన విధంగా బుద్ధి చెప్పారు, ఇలాగే ఉండాలి అని. అంటే 1% మంది మాత్రం ఇది మీ స్థాయికి తగినట్లుగా లేదు, కాస్త మర్యాదపూర్వకంగా జవాబిచ్చుంటే బాగుండేది అన్నట్లుగా కొంతమంది సూచన చేశారు. ఇంకొక కౌంటర్ చేయబోతున్నాను ఇదే వీడియోలో, ఆమె మాట్లాడిన వీడియోకే. ఇది కన్క్లూజన్ అనమాట, కంగారు పడాల్సిన పనే లేదు సత్యభామ గారు. ఇది రోస్టింగ్ కాదు, ట్రోలింగ్ కాదు, ఇది సబ్జెక్ట్ పరంగా కౌంటర్ ఇది. అయితే గత వీడియోల్లో మాట్లాడిన విషయం గురించి ముందు కాస్త ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత ఈ సబ్జెక్ట్ వీడియోలోకి వెళ్దాం. నేను ఎక్కడా కూడా ఒక బోర్డర్ లైన్ ఉంటుంది కదా, ఆ బోర్డర్ లైన్ దాట్లా, అంటే ఆవిడ ఏ విధంగా మాట్లాడిందో దానికి మ్యాచ్ చేశాను. ఇప్పుడు ఆవిడ 60 మాట్లాడింది అనుకోండి, నేను 55, 60, 65 ఇలా మ్యాచ్ చేసుకుంటూ వెళ్ళాను. ఇప్పుడు మన వాళ్ళు కొంతమంది భావిస్తున్నట్లుగా తను ఒక స్త్రీ కాబట్టి, ఒక మహిళ కాబట్టి తను ఏం మాట్లాడినా కూడా మనం గౌరవపూర్వకంగా మీరు ఈ విధంగా సంభాషించడం భావ్యమా, ఒక్కసారి సూచించండి అని నేను అన్నాను అనుకోండి. పాపం కరుణాకర్ గౌరవంగా మాట్లాడుతున్నాడని చెప్పి ఆవిడ వెర్షన్ మారిపోద్దా? మెత్తగా ఉంటే మొత్త బుద్ధి అయ్యిద్ది అన్నట్లుగా ఇంకొంచెం గట్టిగా మన మీద విరుచుకుపడిద్ది. కాబట్టి లేడీస్ రిజర్వేషన్ కింద వదిలేసే విషయం కాదు ఇది. అక్కడ నేను చూసేది ఏంటంటే, మన మీద అటాక్ చేస్తున్న శత్రువు ఆడనా మగనా లేకపోతే రెండు కాదా అనేది నేను పట్టించుకోను. శత్రువు అంటే శత్రువే, మనల్ని తగలబెట్టడానికి వస్తున్నటువంటి ఒక వెపనం. ఆ వెపన్ని ధ్వంసం చేయాలంతే. ఇది ఫస్ట్ ప్రయారిటీ. రెండోది, లేడీస్ రిజర్వేషన్ కింద వదిలేసాను అనుకోండి, ఓహో ఇక్కడ ఒక లూప్ హోల్ ఉంది, ఇక్కడ ఒక లూజ్ ఉంది. కరుణాకర్ మీదకి ఒక మహిళనో ఒక సెకండ్నో ప్రయోగిస్తే తను తిరిగి ధీటుగా సమాధానం చెప్పలేడు, లేడీస్ కోటాలో వదిలేస్తాడు. కాబట్టి మనం స్త్రీలను పంపించి శివశక్తి మీద అటాక్ చేయొచ్చు అనే భావన ఇంకొంతమందికి ప్రేరణిస్తుంది. అదే ఇప్పుడు ఈ ఓచకోత చూశారు కదా, అప్పుడు శత్రువులకు అర్థమైద్ది అనమాట. మగవాళ్ళు లేదు, ఆడవాళ్ళు లేదు, అందరూ ఆటోమేటిక్గా ఒకే ఆర్డర్లో వెళ్ళిపోతారు. అప్పుడు ఆలోచిస్తారు వాళ్ళు అవసరమా అని. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏదో నన్ను తిట్టిపోసింది కాబట్టి నేను ఇగో హర్ట్ అయ్యి నేను ఘాటుగా ప్రతిస్పందిస్తున్నాను అని కాదు.
ఇది శివశక్తి మీద బురద జల్లుతుంది. శివశక్తి అనే ఒక వ్యవస్థ ఉండకూడదు, నాశనం చేయాలి అని తను కోరుకుంటుంది. ఆ ఉన్మాద భావజాలంతో ఎలాంటి ఆధారాలు లేనటువంటి నిందారోపణలు చేస్తూ దిగజారి మాట్లాడుతుంది. కాబట్టి ఒక దశాబ్ద కాలానికి పైగా ఎంతో కష్టపడి నిర్మించుకున్నటువంటి మన శివశక్తి వ్యవస్థని కాపాడుకోవటంలో భాగంగా, నా విధి నిర్వహణలో భాగంగా, కర్తవ్యంగా నేను ఒక మెట్టు కిందకి దిగైనా సరే దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఇరాన్కి అమెరికాకి యుద్ధం జరుగుతుంది కదా, అమెరికా వాడు బంకర్ బస్టర్ బాంబ్స్ అని వినియోగిస్తున్నాడు. అవేంటంటే కిందకి వెళ్ళి పేలుతాయి అనమాట. ఈ కౌంటర్లు కూడా బంకర్ బస్టర్ కౌంటర్స్ అనమాట. ఇవి చాలా రేర్గా వాడతాం మనం. 3 months బ్యాక్ ఈ బంకర్ బస్టర్ కౌంటర్స్ వాడాం, అప్పుడు కోమాలోకి వెళ్ళిపోయింది, ఇప్పుడు మళ్ళీ వాడాం, సైలెంట్ అయిపోయింది చూసారా. అదే నేను స్మూత్గా సాఫ్ట్గా మాట్లాడాను అనుకోండి, ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది, టైం వేస్ట్ కదా. నేను ఎప్పుడు కంటిన్యూ చేస్తానంటే సబ్జెక్టు పరంగా డిస్కషన్ జరుగుతుంది అనుకోండి. ఇప్పుడు ఆ గుండుగాడు ఉన్నాడు, వాడు ఉండటం అవసరం, ఎందుకంటే సాయిబాబా ఇష్యూ అనేది రన్ అవుతూ ఉండాలి, వాడు మమ్మల్ని కెలుకుతూ ఉండాలి, రెచ్చగొడుతూ ఉండాలి, మేము సాయిబాబా గురించి అనాలిసిస్ చేస్తూ ఉండాలి. కాబట్టి ఒక ఎలిమెంట్ని సజీవంగా ఉంచాలి అనుకున్నప్పుడు నేను కంటిన్యూ చేస్తాను, దాని అవసరం ప్రయోజనం ఉంది అనుకున్నప్పుడు. ఈవిడ మాట్లాడుతున్న సబ్జెక్ట్ కాదు, వ్యక్తిగతమైనటువంటి అటాక్ ఇది. కాబట్టి ఇక్కడ మనం దీన్ని కొనసాగించాల్సిన అవసరం లేదు. బంకర్ బస్టర్ కౌంటర్సే. ఇదే బంకర్ బస్టర్ కౌంటర్స్ మనం గతంలో శాంబిగాడి మీద కూడా వేసాం చూసారా. మామూలుగా అయితే అరగుండిగాడి నోరు డ్రైనేజీ కంటే దారుణం కదా, వాడు నోరు మూతపడిద్ది అసలు. కానీ 2 కౌంటర్స్ వాడితే కోమలోకి పోయాడు, 4 నెలలు లేడు అసలు. చూడండి వాడు ఛానల్ చూసుకోండి. ఆ కౌంటర్స్ పెట్టిన తర్వాత ఒక వీడియో పెట్టాడు, తిట్టిపోసాడు అంతే. నన్ను నోటుకొచ్చినట్లుగా తిట్టి, మంచి కంటెంట్ ఇచ్చావురా, 2 నెలలు సరిపడే కంటెంట్ వచ్చింది, ఇక చూసుకొని దున్నేస్తానన్నాడు. 4 నెలలు దాకా ఒక్క వీడియో వస్తే ఒట్టు. మొన్న లేటెస్ట్గా ఒక కౌంటర్ చేశాడు నా మీద. ఇది కేఆర్ టీవీలో పాస్టర్ హేమంత్తో నేను చేసిన డిబేట్ మీద. 2 నెలలు దున్నేస్తానన్నాడు, 4 నెలలుగా ఏమైపోయాడు. ఆ కంటెంట్ వదిలేసి ఇప్పుడు కేఆర్ టీవీలో వచ్చిన డిబేట్ మీద మాట్లాడడం ఏంటి అంటే, ఆ బంకర్ బస్టర్ కౌంటర్స్ ఇంపాక్ట్ అలా ఉంటుంది, స్పీకర్లు బదులవుతాయి అనమాట. ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే, మొన్న ఇటు చెప్పింది కదా సత్యభామ, కరుణాకర్ నువ్వు చాలా మందిని తొక్కేసి ఉంటావని చెప్పి. నేను ఎంతమందిని తొక్కానా అని ఆలోచిస్తే లిస్టు పెద్దదే ఉంది. గతంలో కూడా జంబూదీపం స్వామి, ఒక జంబూకంగాడు ఒకడు వచ్చాడు, వాడు చిన్నజీర స్వామి వారి మీద అడ్డదిడ్డంగా నోటుకొచ్చింది మాట్లాడుతుంటే వాడి మీద ఒక బంకర్ బస్టర్ కౌంటర్ వేసారు, మొత్తం కొలాప్స్ అయిపోయాడు, ఇప్పుడు దాకా కనపడలేదు ఇక. అలాగే ఒక ఒకలాడి కూడా తిప్పుకుంటూ వచ్చింది కదా, ఆవిడ మీద కూడా బంకర్ బస్టర్ కౌంటర్స్ 2 పడ్డాయి అంతే. ఈ విధంగా తీస్తే పెద్ద లిస్టే ఉంది. నిజమే, ఈవిడ చెప్పిన తర్వాత ఆలోచించుకుని ఎంతమందిని తొక్కానా అని. ఆవిడ కూడా ఆ భయంలోంచే మాట్లాడింది, ఇంతమందిని తొక్కేసావు నన్ను కూడా తొక్కేస్తావేమో అనే భయంలోంచే మాట్లాడింది. మరి మనకి యుద్ధంలో దిగిన తర్వాత జాలి దయ అట్లాంటివే ఉండవు. చిరంజీవి సినిమా బాగా రిజిస్టర్ అయిన డైలాగ్ ఒకటి ఉంటుంది, రాజా విక్రమార్కలో. వీరుకున్న 5 వేలు ముడుచుకుంటే మామూలుగా పిడికిలి అంటారు, కానీ ఈ పిడికిల్ని పంచా అంటారు. విక్రమార్కుడి పంచ. ఈ పంచాతో ఎవరైనా ఒక్క దెబ్బ తింటే ఆటోమేటిక్ గా 2వ దెబ్బ తినే అవకాశాన్ని కోల్పోతాడు. ఈ శివశక్తి పంజాతో కాన్సన్ట్రేషన్ చేసి ఒక దెబ్బ కొడితే 2వ దెబ్బ తినడానికి కనీసం వాళ్ళు 3 నెలలు గ్యాప్ తీసుకోవాలి. ఇక్కడ ఇంకొక డైలాగ్ కూడా మా బాలయ్య తీసుకోవచ్చు, కొడితే మెడికల్ టెస్టులు చేసుకోవడానికి మీ ఆస్తుల మీద సరిపోవు. కాబట్టి మీకు 2 పాయింట్లు అర్థమైనయా. ఒకటి, మన దగ్గర లూజ్ ఉంది, లూప్ హోల్ ఉంది, ఒక సెకండ్ని, స్త్రీని, లేకపోతే లింగ మార్పిడి చేసుకున్న ఇంకొక వ్యక్తిని నిలబెడితే మనం ఏం చేయలేము అని ఒక మెసేజ్ మనం ఎప్పుడూ ఇవ్వకూడదు. ఇది మా యుద్ధ రీతిలో భాగం, ఫస్ట్ పాయింట్. రెండోది, నేను కంటిన్యూ చేయదలుచుకోలేదు, ఇక్కడతో దీన్ని క్లోజ్ చేయాలనుకున్న ఇష్యూని, కాబట్టి బంకర్ బస్టర్ కౌంటర్ చేసేస్తాను. ఈ 2 పాయింట్లు మీరు అర్థం చేసుకోండి. ఇక ఇప్పుడు కంక్లూజన్ వీడియో, మ్యాక్సిమం ఈ వీడియోతో ఈవిడి మీద పెట్టే కౌంటర్స్ ఇక్కడితో ముగిసిపోతాయి అనుకుంటున్నాను. ఏదైనా అనూహ్యమైనటువంటి సమాచారం వస్తే తప్ప, మళ్ళీ సత్యభామ మీద మళ్ళీ మన ఛానల్లో కౌంటర్ వచ్చింది అంటే ఒక అనూహ్యమైన సమాచారం వచ్చింది అని అర్థం, లేకపోతే ఇక్కడితో క్లోజ్. ఈ బజారు వర్షకు నేను రిప్లై ఇస్తూ, ఒక్క మాట, ఒక్క పదం సంస్కారవంతంగా లేదు. బజారు వర్ష అనేది, బురద వర్ష అనేది, సరస్సు వర్ష అనేది, లేకపోతే శివశక్తిని కూడా నానా మాట్లాడేది, వీధి కుక్కలు అన్నది, ఎన్నో రకాల మాటలు అంటే తప్ప మనం కొంచెం డోస్ పెంచలేదు. వైష్ణవ సంప్రదాయానికి సంబంధించిన ప్రమాణాలు ఏమిటి అనేది భగవద్గీత నుండి కోట్ చేసి చూపించడం జరిగింది. బజార్ వర్ష ఏం చేయలేక దాన్ని శివశక్తి కరుణాకర్కి ఫార్వర్డ్ చేసి ఊరుకున్నాడు. శివశక్తి కరుణాకర్ రెచ్చిపోయి ఆ వీడియోలో క్లిప్పులు కొన్ని, సాయి భక్తులకు సపోర్ట్గా చేసిన వీడియోలో క్లిప్పులు కొన్ని, రెండో మిక్స్ చేసి సాయిబ్బులోకి వైష్ణవాన్ని దూర్చింది అని చండాలంగా, అశ్లీలంగా, వెగటగా మాట్లాడుతూ, నన్ను ఒక అసవద్వేషగా చిత్రీకరిస్తూ, రెచ్చిపోయి నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడుతూ వీడియో చేశాడు. ఇవన్నీ నేను ఎప్పుడు చేశాను, చూస్తున్న మీరే సాక్షులు కదా. సాయిబ్బులోకి వైష్ణవాన్ని దూర్చింది అనే పదం నా మొత్తం వీడియోస్
క్షుణ్ణంగా వెతకండి ఎక్కడ ఉంటుందేమో అసలు ఈ వల్గర్ భాష ఎందుకు వస్తుంది ఈవిడికి? సాయిబులోకి వైష్ణవాన్ని దూర్చింది. నేను ఎప్పుడన్నాను అసలు? నేను అనని భాష కూడా అన్నట్లుగా ఊహించేసేసుకొని ఇలా ఎన్నోసార్లు చేసింది, ఒకసారి కాదు. దీని గురించి నేను ChatGPTని అడిగాను, ఇదేమన్నా వ్యాధా అని. డెల్యూషన్, భ్రమాత్మక నమ్మకం. నేను అనని పదాలని అన్నట్లుగా భావించడం, అదే నిజమని నమ్మటం, డెల్యూషన్ ఇది. ఆడిటరీ హెల్యూజినేషన్, నిజానికి లేని స్వరాలు లేదా మాటలు వినిపిస్తున్నట్లుగా అనిపించడం. నేను మాట్లాడకపోయినా కరుణాకర్ ఇలా మాట్లాడుతున్నాడు అని తను ఫీల్ అవ్వడం. థాట్ మిస్ యాట్రిబ్యూషన్, ఆలోచనల మూలాన్ని తప్పుగా గుర్తించడం, తన ఆలోచనలనే ఇతరుల మాటలుగా భావించడం. నిజానికి తన బ్రెయిన్లో వస్తూ ఉంటాయి ఆ మాటలన్నీ, అవి ఎదుటి వాళ్ళు అంటున్నట్లుగా భావిస్తారు. కొన్ని సందర్భాల్లో ఇది స్కిజోపెర్నియా లేదా ఇతర సైకోటిక్ డిజార్డర్స్లో కనిపించవచ్చు. ఉదాహరణకి ఒక వ్యక్తి తన మనసులో వచ్చిన ఆలోచన ఎవరో నాతో చెప్పారు అని నమ్మి దానికి జవాబు ఇస్తుంటే వైద్యులు దీనిని సోర్స్ మానిటరింగ్ ఎర్రర్ లేదా మిస్ యాట్రిబ్యూషన్ ఆఫ్ థాట్స్ అని కూడా వర్ణిస్తారు. అయితే ఇది అప్పుడప్పుడు మాత్రమే జరుగుతుందా లేక తరచుగా జరుగుతుందా? నిజంగానే ఇతరుల గొంతులు వినిపిస్తున్నాయా లేక కేవలం తన ఆలోచనలని ఇతరులవి అని భావిస్తున్నారా? ఇవి తెలుసుకుంటే మరింత ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ ప్రశ్నలకి ఆవిడే సమాధానం చెప్పాలి. సత్యభామ గారు ఒకసారి ఆలోచించండి, ఇది అప్పుడప్పుడు మాత్రమే జరుగుతుందా లేక తరచుగా జరుగుతుందా? అంటే మీ ఇంట్లో కూడా ఎవరైనా అనని పదాలని, వాళ్ళు ఉపయోగించని పదాలని వాళ్ళు అన్నట్లుగా మీరు వాటికి సమాధానం చెప్తున్నారా? నిజంగానే మీకు ఆ పదాలు వినిపిస్తున్నాయా? వీటికి మీరు సమాధానం చెప్తే మీ వ్యాధి ఏంటి అనేది మనకు నిర్ధారించవచ్చు. అంటే వ్యాధి ఏంటో తెలిస్తేనే కదా దానికి ఔషధం పలానా అని నిర్ధారించడం. కాబట్టి మీకు మంచి చికిత్స చేయాలన్నా కూడా మీ వ్యాధి నిర్ధారణ కావాలి ఫస్ట్, దానికి మీరు సహకరించాలి. కాబట్టి ఇక్కడ క్లియర్ అయిపోయింది కదా. వైష్ణవాన్ని తీసుకెళ్ళి సాయిబులో దూర్చింది అనే భాష నేను ఉపయోగించలేదు, ఆ పదం నేను అనలేదు. ఒకటి. రెండోది ఏంటి, ఈవిడ భరతవర్ష ఆయనకి కౌంటర్ ఇస్తే ఆయన ఏమి చేయలేక నాకు ఫార్వర్డ్ చేయటం అంట. అన్నీ ఊహించేసుకుంటుంది అనమాట. నేను ఎందుకు మాట్లాడాను అసలు? నువ్వు భగవద్గీత శ్లోకాల గురించి మాట్లాడిన దానికి నేను కౌంటర్ ఇవ్వాల. అసలు వైష్ణవ సిద్ధాంతం ప్రకారం భగవద్గీత శ్లోకాలు మనం మాట్లాడవచ్చు, తప్పేం లేదని చెప్పాను అక్కడ. కానీ భాగవతంలో శివుడి గురించి నువ్వు మాట్లాడిన దానికి నువ్వు వక్రీకరణ చేసిన సమాధానం చెప్పా. ఆ వీడియోలో మహాభారతంలో ఉపమన్యుడి గురించి, ఆ వృత్తాంతం గురించి కొన్ని లైన్స్ ఉదాహరణగా చూపించారు. ఖచ్చితంగా ఈ శివశక్తి కరుణాకర్ అది చూపిస్తాడని ఈ వైష్ణవ వ్యతిరేక కొలగజ్జి కుక్కలు ఎవరైతే ఉంటారో, ఈ పదం అండర్లైన్ చేసుకోండి. వైష్ణవ వ్యతిరేక కులగజ్జి కుక్కలు ఎవరు వీళ్ళు? అసలు వైష్ణవానికి వ్యతిరేకంగా కులగజ్జి కుక్కలు ఉండడం ఏంటి? ఇది నేను ఎక్కడా వినలేదు. ఎవరిని ఉద్దేశించి అంటుంది అంటే నాకు అర్థమైనంత వరకు చెప్తాను, నా వెర్షను. అది తప్పో రైటో తనే చెప్పాలి. వైష్ణవం అంటే అన్ని కులాల వారికి వైష్ణవ దీక్ష ఇస్తారు. బ్రాహ్మణ ఆధిపత్యం అహంకార భావంతో ఉండే కొంతమంది అందరినీ సమానం చేసేస్తారేంటి మీరు అని కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు అనే భావన ఈవిడికి ఉంది బహుశా. కాబట్టి ఆ కులగజ్జి అని మాట్లాడుతుంది. నిజానికి బ్రాహ్మిన్స్లో ఎంతోమంది సంస్కరణవాదులు లేరా? మనకి పూర్వం వచ్చినటువంటి శంకరాచార్యులు వారు బ్రాహ్మణి కదా, వారు అన్ని వర్గాల వారిని ఆదరించలేదా? రామానుజాచార్యులు వారు బ్రాహ్మణి కదా, నిమ్న వర్గాలకి కూడా ఆయన మంత్రోపదేశం చేయలేదా? ఇప్పుడున్న జగద్గురువులు ఎవరు? అంతెందుకు మన పూజ్యశ్రీ శనజీయ స్వామి వారు ఎవరు? ఎవరో ఒకళ్ళిద్దరిని పట్టుకుని ఇంతమంది మహానుభావులు పుట్టిన కులాన్ని దూషించడం తప్పు కదా. ఆ కుక్కలు ఉపమన్యు వృత్తాంతాన్ని కరుణాకర్కి ఫార్వర్డ్ చేస్తారని నాకు తెలుసు. అంటే ఈవిడ ఉద్దేశం ఏంటంటే, నేను స్వతహాగా మహాభారతం చదివి ఫలానా విషయం ఉంది అని తెలుసుకునే సామర్థ్యం నాకు లేదు, కాబట్టి ఇంకెవరో నాకు ఫార్వర్డ్ చేశారు. మహాభారతం పుస్తకం నేను కొనుక్కోలేనా, చదవలేనా? చదివితే నాకు అర్థం కదా. నా మీద అసలు ఆవిడ అభిప్రాయం ఏంటి చూద్దాం. కరుణాకర్కి మహాభారతం చూసే అంత చదివే అంత టైం లేదు. మొత్తం ఆవిడ డిసైడ్ చేసేస్తుంది. అసలు నా టైం టేబుల్ ఏంటి, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ దాకా నా టైం టేబుల్ ఏంటి ఆవిడే చూసుకుంటుంది. నా అపాయింట్మెంట్ ఎవరికైనా కావాలంటే ఆవిడని సంప్రదించండి. నాకు ఎప్పుడు టైం ఉంటుందో ఎప్పుడు టైం ఉండదో ఆవిడే చూస్తుంది. తలకాయ తీసుకెళ్లి బైబిల్ మే గుసా దియా 10 साल हो गया है, उलट पलट कर बाइबल ही देखता रहता है, हर दिन हर रोज वीडियोस बनाता है बाइबल पर और जीसस का नाम लेता रहता है, करोड़ों रुपया कमाया, हिंदुओं से पैसा लूट कर और करोड़पति बन गया आसानी से. వాహ్వా అంటే నేను చిన్నప్పటి నుంచి సినిమాలు చూసినప్పుడు ఇలా కవిత్వం చెప్పినప్పుడు వాహ్వా అంటూ ఉంటారు. అది నాకు కవిత్వంలా వినపడింది. కాయి తీసుకెళ్లి గొస్సాదియా ఉల్టా పల్టా అనేది చెప్పింది. అదేనండి, తలకాయ ఆరంభం తెలుగులో చేసింది. అంటే తెలుగు ఆడియన్సే దీన్ని కంటిన్యూ చేస్తారు కదా. ఒకవేళ హిందీ వాళ్ళు పొరపాటున వీడియో ఓపెన్ చేసినా, ఒక స్త్రీ ఉంది కదా అని చెప్పి వీడియో ఓపెన్ చేసినా, ఇది తెలుగు వీడియో అని చెప్పి డిస్కనెక్ట్ అయిపోతారు. ఇక్కడ దాకా రారు కదా. తెలుగు వాళ్ళ కోసం మధ్యలో హిందీ చెప్పాల్సిన అవసరం ఏంటి? అంటే ఇది కూడా ఒక మానసిక వ్యాధే కదా. इन बेवकूफों को बिल्कुल महाभारत जी का ज्ञान नहीं है.
ఏంటి బూతులు తిడుతుంది కదా, బేవకూఫ్ కోహోహో అంటుంది కదా. అంటే ఇప్పుడు నేను సాఫ్ట్గా మాట్లాడతానని కమిట్ అయ్యాను కాబట్టి పాపం సర్వైవల్ అయిపోయింది. ఇది ఫస్ట్ మిస్టేక్ కింద వదిలేస్తున్నాను. ఇలా రెచ్చగొట్టే కించపరిచే ఇంకొక కామెంట్ ఏదైనా వస్తే మళ్ళీ పాత వెర్షన్ వస్తుంది. కాశీకి పోయాడు, కాషాయం మనిషి అయిపోయాడు అనుకుంటున్నారా, వారణాసిలో పోతున్నాడు, తన వరుస మార్చి ఉంటాడు అనుకుంటున్నారా, అదే రక్తం, అదే పౌరుషం. కరుణాకర్ జాగ్రత్తగా విను, మహాభారతం లెసన్ ఒకటి చెప్తాను నీకు. తీసుకెళ్లి 10 సంవత్సరాలు అయింది, బైబిల్లో దూర్చావు, బూజుబట్టిపోయింది, ఇప్పటికే బయటికి తీసుకురాలేదు, తీసుకురావు, ఎందుకంటే నువ్వు బతుకు గడుపుకునేది అలాగా. బైబిల్లో దూర్చి నానబెట్టి నీ తలకాయి ఉన్నటువంటి మహాభారతంలో దూర్చితే. హరిహరి, నేను చాలా పవిత్రంగా ఈ వీడియో చేద్దామని నేను భావించినా కూడా ఇన్ని అశ్లీల అసభ్యకరమైనటువంటి పదాలు వినవలసి వస్తుంది. ఇప్పుడు తను తీసుకున్నటువంటి సంప్రదాయానికి అవమానంగా నేను పలానా సంప్రదాయం అని చెప్తూ ఇన్ని బూతులు మాట్లాడవచ్చా? బైబిల్లో దూర్చడం ఏంటి, నానబెట్టడం ఏంటండి? బైబిల్లో ఒకవేళ పుల్ల దూర్చామనుకోండి, అది నానిద్దా? ఇప్పుడు ఒక మహిళ కోటాలో ఏం మాట్లాడినా చెల్లిపోదు కదా. అందుకే ఎంతోమంది గడ్డి పెట్టారు వీడియోలు చేసి. చాలా ఛానల్స్లో వీడియోలు వచ్చి నేను చూసే కదా. ఎన్నో వీడియోల్లో ఒక స్త్రీ అయి ఉండి ఇలాంటి భాష మాట్లాడడం ఏంటి? మరీ ఇంత బరితెగించి పబ్లిక్ ప్లాట్ఫామ్లో మగవాళ్ళని అలా మాట్లాడొచ్చా? వాళ్ళు మాత్రం ఎంతవరకు భరిస్తారు అని చెప్పి ఎంతోమంది స్త్రీమూర్తులు గడ్డి పెట్టారు. ఇంక ఇలాంటి భాషను ఉపయోగించబట్టే కదా. ఇంతకీ కృష్ణ పరమాత్మ ఉపమన్యువుని కలవడానికి ముందు అసలు బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగింది అనేది చూస్తే, జాంబవతీ దేవి కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి, స్వామి, ఇంత క్రితం నీవు రుక్మిణీదేవి ద్వారా సంతానాన్ని కన్నావు, ఎలాగా? శివుడిని ఆరాధించి. అలాగే ఇప్పుడు నాకు కూడా సంతానాన్ని పొందాలని ఉంది, కాబట్టి నీవు శివుడిని ఆరాధించి నాకు సంతానాన్ని ప్రసాదించు అని కోరుతుంది. ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, తను చెప్పిన పాయింటే. జాంబవతీ దేవి శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి, స్వామి, గతంలో నీవు శివుణ్ణి ఆరాధించి రుక్మిణీదేవి ద్వారా సంతానాన్ని పొందావు కదా, నాకు కూడా అదేవిధంగా సంతానం కావాలి అని అడిగిందట. ఈ ఉపమన్యువు చేసిన ఉపదేశాన్ని శ్రద్ధగా ఆలకిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఉపమన్యువు ఏమని చెప్తున్నాడు? ఇదే అధ్యాయంలో 231వ శ్లోకం చూడండి. మహేశ్వర లింగాన్ని తప్ప మరెవరి లింగాన్ని అయినా సర్వదేవతలలో ఎవరైనా అర్చిస్తున్నారా? పోనీ ఇంతకు ముందు ఎప్పుడైనా అర్చించారా? నీవు విని ఉంటే చెప్పు అని కృష్ణ పరమాత్మను అడుగుతూ ఉన్నాడు అన్నమాట. మహేశ్వరలింగాన్ని అని అంటే మహేశ్వరుడి యొక్క ప్రతిమని, ఆయన యొక్క చిహ్నాన్ని కాకుండా ఇతర దేవతలలో ఎవరైనా అర్చిస్తున్నారా అని ఆయన అడుగుతున్నాడంట. అందులో మరలా 232, 233 కూడా కంటిన్యూ చేయండి. బ్రహ్మ, విష్ణువు, దేవతలతో సహా నీవు కూడా సదా ఆ లింగాన్ని అర్చిస్తున్నారు, కాబట్టి ఆయన సర్వశ్రేష్ఠుడు. అంటే బ్రహ్మ, విష్ణువు, నీవు అంటే విష్ణుమూర్తిని ఈయన్ని వేరువేరు తత్వాలుగా తీసుకున్నాడు. అయినప్పటికీ నీతో సహా సర్వదేవతలు కూడా మహేశ్వర లింగాన్ని అర్చిస్తున్నారు కదా అని ఉపమన్యువు చెప్తున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, శ్రీకృష్ణుడు దాన్ని తప్పు ఖండించలేదు. నువ్వు ఇలా అబద్ధం చెప్తున్నావేంటి అనలేదు. అంటే ఉపమన్యువు చెప్పేదాంతో శ్రీకృష్ణుడు కూడా ఏకీభవించాడనే కదా. అంతేకాదు ఆయన దగ్గర నుంచి దీక్ష కూడా తీసుకున్నాడు. అంటే ఉపమన్యువు చెప్పిన దానితో శ్రీకృష్ణుడు ఏకీభవించాడనే కదా ఆయన దగ్గర దీక్ష తీసుకున్నాడంటే. శివ సహస్రనామాలు కూడా కృష్ణ పరమాత్మకి ఉపదేశించడం జరుగుతుంది. ఈ ఉపదేశం అంతా అయిపోయిన తర్వాత కృష్ణ పరమాత్మ 6 నెలల పాటు ఉపమన్యువు సలహా తీసుకొని శివుడిని అర్చిస్తాడు, లేదా శివుడిని తపస్సు చేస్తాడు అని కూడా చెప్పుకోవచ్చు. మనం చెప్పుకోవడం కాదు, తపస్సే చేశాడు అక్కడ. కాబట్టి కృష్ణ పరమాత్మ కొడుకులందరూ కూడా శివ అంశగా లయము చేయడానికి వచ్చిన వాళ్ళు. శివుడు లయకారుడు కాబట్టి, డిస్ట్రాయర్ కాబట్టి, శివుడి నుండి శివ అంశగా ఈ సంతానం అంతా కూడా కృష్ణ పరమాత్మ ద్వారకలో ఉంచి యుద్ధాలు చేపించాడు. చివరకు తన వంశాన్ని కూడా తానే నిర్మూలన చేయించాడు. అంటే నేను అక్కడక్కడ కొన్ని బిట్స్ తీసుకుని ప్లే చేస్తున్నాను, మొత్తం మీకు సారాంశం అర్థం కావడం కోసం. ఇంకో విషయం తెలుసా? భాగవతాంతర్గతంగా చూసుకుంటే లాస్ట్లో బాణాసురుడి వృత్తాంతం వచ్చినప్పుడు శివుడు, కృష్ణుడు ఇద్దరు యుద్ధం చేసుకుంటారు. ఆ యుద్ధంలో శివుడు, శివ సైన్యం మొత్తం కూడా ఓడిపోతుంది. కృష్ణ పరమాత్మ అలాగే వైష్ణవ సైన్యము గెలుస్తుంది. అందులో ప్రద్యుమ్నుడు కొట్టిన దెబ్బలకి తాళలేక సుబ్రహ్మణ్య స్వామి నెమలి వాహనం ఎక్కేసి పలాయనం చెత్తగించినట్లుగా కూడా కనపడుతుంది. శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణుడికి శంకరుడికి జరిగిన ఆ యుద్ధం గురించి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ మహాభారతం ఉపమన్యు దగ్గరికి వెళ్దాం. దైవ సాంప్రదాయము పాటించే వాళ్ళకు కూడా ఒక గట్టి విశ్వాసము, ఆ సాంప్రదాయం పట్ల నియమనిష్టలు పాటించే విషయంలో జాగ్రత్త, ఆ సాధనా మార్గంలో వెళ్ళే పద్ధతి అన్నీ తెలుసుకొని నిష్ణాతులై ఉంటేనే శివుడిని పొందగలుగుతారు. ఎక్కడి నుంచి నేర్చుకుంటారు? శ్రేష్ఠులు ఎవరైనా సరే ఆచరించి చూపిస్తే అక్కడ నుంచి నేర్చుకుంటారు.
వాళ్ళు ఏ విధంగా వారు కోరుకున్న గమ్యాన్ని సాధనా మార్గం చేత చేరాలి అనేది కృష్ణ పరమాత్మ ఆచరించి వాళ్లకు ఆదర్శవంతంగా చూపించడం జరిగింది. మహాభారత అంతర్గతంగా ఇవన్నీ కనపడతాయి. మరలా ఇవేమీ కూడా శ్రీమద్ భాగవతంలో ఉండవు. శైవులకి ఒక సాధనా మార్గాన్ని, ఆరాధనా పద్ధతిని చూపించడానికి, శివుణ్ణి ఏ విధంగా ఆరాధించాలో అనే విధానాన్ని చూపించడానికి శ్రీకృష్ణుడు ఆ విధంగా చేసి చూపించాడు అని ఈవిడ చెప్తుంది. కేవలం శైవులకి మాత్రమే నేను ఈ మార్గాన్ని చూపిస్తున్నాను, ఈ విధంగా శివుణ్ణి ఆరాధించాలి అనేది శ్రీకృష్ణుడి ఉద్దేశంగా మనకి అక్కడ కనపడదు. అందుకే ఈవిడ ముందు ఏం లీడ్ తీసుకుంది? ఉపమన్యువు అనే వ్యక్తి శైవుడు కదా అనే అంశాన్ని తీసుకుంది ఈవిడ. ఇప్పుడు శ్రీకృష్ణుడు అవతారమూర్తిగా ఉన్నప్పుడు లోకంలో ఒక మార్గాన్ని ఆచరిస్తున్నాడు, అందులోనూ భక్తికి సంబంధించి ఒక ఆరాధన పద్ధతిని అనుసరిస్తున్నాడు అంటే లోకమంతా ఆయనను అనుసరిస్తుందనే విషయం ఆయనకి తెలుసు. లోకమంతా నన్ను చూసి అనుసరిస్తుందనే విషయం శ్రీకృష్ణుడికి తెలిసినప్పుడు కేవలం శైవులకి మాత్రమే అని ఆయన ఎందుకు అనుకుంటాడు? ఒకవేళ అలా అనుకుని ఉంటే ఆయన స్పష్టంగా చెప్పి ఉండేవాడు, ఇది కేవలం శైవులకి మాత్రమే అని. ఇందులో ఇంకొక పాయింట్ ఏంటి? ఆల్రెడీ శైవుడైనటువంటి ఉపమన్యువు శ్రీకృష్ణుడికి శివ ఆరాధనా పద్ధతిని బోధించాడు అని చెప్పి. అంటే ఆల్రెడీ ఒక మార్గం ఉంది కదా లోకంలో. ఉపమన్యువు, ఆయన పూర్వీకులు వీళ్ళందరూ ఆచరిస్తున్నారు కదా ఆ మార్గాన్ని. మళ్ళీ శ్రీకృష్ణుడు కొత్తగా నేర్పించాల్సిన అవసరం లేదు కదా. అంటే ఆ అవతారానికి పూర్వమే శివ ఆరాధన అనేది లోకంలో ఉన్నప్పుడు శైవులు ఆ మార్గాన్ని అవలంబిస్తున్నారు. మళ్ళీ కొత్తగా వాళ్ళు నేర్పించాల్సిన అవసరం లేదు కదా. అంటే పరమశివుడు ఎంత గౌరవనీయుడు, ఎంత పూజనీయుడు. మనం ఒక సుపుత్ర ప్రాప్తిని పొందాలంటే పరమశివుడి యొక్క ఆరాధన చేయాలి అనే మెసేజ్ ఇవ్వడానికి కదా ఆయన ఆరాధించింది శివుణ్ణి. నిజంగా శ్రీకృష్ణ పరమాత్మకి కోరికలంటూ ఏమీ లేవు, ఆయన తలుచుకుంటే సాధ్యంగా ఏమీ లేదు. కానీ లోకమంతటికి ఒక మార్గాన్ని చూపించే పని చేస్తాడు తప్ప ఒక వర్గాన్ని, ఒక కులం వాళ్ళకి, ఒక వర్గం వాళ్ళకి ఉద్దేశించి ఇచ్చాడు కదా. అలాగే బ్రహ్మాండ పురాణాంతర్గతంగా ఈ లలితా సహస్రము ఇవి ఉంటాయి. హయగ్రీవుడే ఇచ్చాడు. హయగ్రీవుడు ఆచరించాడు కాబట్టి మనం కూడా ఆ మార్గంలో ఆచరించి శక్తిని పొందాలి అని ఒక పూనిక పెట్టుకొని శాక్తేయులు ఆ మార్గంలో వెళతారు. అక్కడ హయగ్రీవుడు లలితా సహస్రనామం ఇచ్చాడంటే అది శాక్తేయులు కట. ఇక్కడ ఈవిడు చెప్పిన వెర్షన్ తీసుకుంటే ఇంకేదైనా పురాణంలో శివుడు మహావిష్ణువుని ఆరాధన చేశాడు అని ఉందనుకోండి, అప్పుడు ఏం వ్యాఖ్యానం చేయొచ్చు? కేవలం వైష్ణవులకి ఒక ఆరాధన పద్ధతిని చూపించడానికి శివుడు ఆ విధంగా చేశాడు, అది కేవలం వైష్ణవులకి మాత్రమే అని మనం వ్యాఖ్యానం చేయొచ్చా? కాబట్టి అక్కడ శివుడు విష్ణువుని ఆరాధించిన, ఇక్కడ శ్రీకృష్ణుడు శివుడిని ఆరాధించిన లోకమంతటికి ఒక మార్గాన్ని చూపించడానికే, అదే అర్థంలో తీసుకోవాలి. జ్ఞానమిశ్చేత్ శంకర అని ఉంటుంది మనకు భాగవతాంతర్గతంగా. శివుడు నుండి జ్ఞానాన్ని పొందాలి. సాల్వుడు శివుడి కోసం తపస్సు చేసి శివుడు ప్రత్యక్షమైతే నాకు ఒక విమానం ఇవ్వు, దివ్య విమానం అని కోరుకుంటాడు. ఒక అల్పమైన కోరిక. ఆ కోరిక ఏమైంది? ద్వారక మీద వెళ్ళి పడగానే ఆ విమానం పోయింది, అయిపోయింది వరం. సైంధవుడు శివుడి కోసం తపస్సు చేసి శివుడు ప్రకటమైతే ఒకరోజు నేను యుద్ధములో పాండవులను అడ్డుకునే వరం ఇవ్వు అని అడుగుతాడు. జ్ఞానం అడగడు. ఏమైంది? పాండవులలో అర్జునుడు అడ్డుకోలేకపోతాడు, తర్వాత సైంధవుడు చనిపోతాడు. రావణాసురుడు శివుడిని ఏమడుగుతాడు? నాకు ఈ లంక ఇచ్చేయని అడుగుతాడు. ఏమైంది? లంకా నగరం ఆంజనేయ స్వామి చేత తగలబడిపోయింది. మిగతాది యుద్ధం అయ్యాక మొత్తం అంతా పోయి లంకలో ఉండే రాక్షసులంతా పోయి కులక్షయం జరిగింది. బాణాసురుడు శివుడి రకరకాల వారాలు అడుగుతాడు. ఏమైంది? చివరికి బాణాసురుడు యుద్ధంలో చచ్చిపోయే పరిస్థితి వచ్చినప్పుడు శివుడే వచ్చి కృష్ణుడిని ప్రార్థిస్తాడు, స్వామి నా భక్తుడు ఏదో వదిలేయి అని. పైగా వీడికి తాత ప్రహ్లాదుడు నీ భక్తుడు కదా, ప్రహ్లాదుడిని గుర్తు తెచ్చుకుని వీడిని వదిలేయి అంటే పూనలే అని వదిలేస్తాడు. ఇక్కడ వెర్షన్ మారిపోయింది. ఎప్పుడు మనం కౌంటర్ ఇచ్చిన తర్వాత గత వీడియోలో ఏం చెప్పింది? శివుడు ప్రసాదించినటువంటి ఆ సౌభాగ విమానం సాల్వుడికి ఇచ్చింది, తునాతునకలు చేసేసాడు శ్రీకృష్ణుడు. కాబట్టి శివుణ్ణి ఆరాధించి ఏదైనా పొందినా కూడా అది వ్యర్థమైపోతుంది, ఉపయోగపడదు అని చెప్పింది కదా. ఇప్పుడేం చెప్తుంది? శివుణ్ణి మనం జ్ఞానం అడగాలి, ఆయన జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు, అవి కాకుండా లౌకికపరమైన వస్తువులు పొందితే పోతాయి అని చెప్తుంది. ఇది నేను ఇచ్చిన కౌంటర్ తీసుకుని మళ్ళీ నాకే చెప్తుంది. గతంలో ఈవిడ మాట్లాడిన వీడియో, శివుడి గురించి ఆవిడ మాట్లాడిన వీడియో, ఇప్పుడు ఈ వెర్షన్, ఈ రెండు పక్క పక్కన పెట్టండి. తనకి తనే కౌంటర్ ఇచ్చినట్లు లేదు. అంటే ముందు తనకి తానుగా భాగవతం చదివితే నాకు అర్థం కాలేదు, నా అంతటి నేను చదివితే ఏమర్థమైంది సార్, మీరు చెప్పారు కాబట్టి నాకు అర్థమైందని చెప్తుంది. కానీ నువ్వు ముందు ఆ వక్రబుద్ధి ఎందుకు చూపించావు? శివుడిని తక్కువ చేసి ఎందుకు మాట్లాడావు? అలా మాట్లాడబట్టి కదా నేను కౌంటర్ ఇవ్వాల్సి వచ్చింది, లేకపోతే ఉండేది ఈ గడ్డి పెట్టడం ఉండేది కాదు కదా. సరే పక్కన పెడితే ఇప్పుడు బాణాసురుడి గురించి చెప్పింది, 2 సార్లు చెప్పింది కదా. అందులో కూడా ఇండైరెక్ట్గా శివుడిని కొంచెం తక్కువ చేసి మాట్లాడినట్లుగా, యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నట్లుగా చెప్పకుండా తక్కువ చేసి మాట్లాడినట్లుగా నాకు అనిపించింది. కాబట్టి ఒకసారి ఆ బాణాసురుడి వృత్తాంతంలో ఏం జరిగింది, శ్రీమద్ భాగవతం దశమస్కందం ఉత్తర భాగంలో 62వ అధ్యాయం ఓన్లీ తాత్పర్యం వరకు చదివి వినిపిస్తాను మీకు. 7వ శ్లోకం నుండి. ఇక్కడ బాణాసురుడు
శివుడితో మాట్లాడుతూ ఉన్నాడు. మహాదేవ, నీకు నమస్కరించుచున్నాను. నీవు సకల లోకములకును గురుడవు, ప్రభుడవు. భక్తి నిరతితో నిన్ను సేవించుచుండడి వారి యొక్క మనోరథములను ఈడేర్చుటలో నీవు కల్పవృక్షము వంటి వాడవు. పరమశివ, నీవు నాకు 1000 బాహువులను ప్రసాదించితివి. యుద్ధాది కృత్యములు లేకపోవుటతో అవి నాకు బరువుగా తోచుచున్నవి. ఈ ముల్లోకములలో నీవు తప్ప నాకు సాటి అయిన ప్రతియోధుడు లేకున్నాడు. యుద్ధ కండూతితో ఒప్పుచున్న 1000 బాహువులతో దిగ్గజముల పనిబట్టుటకు పూనుకుంటిని. అంతటా నేను నా బాహువుల రాపిడికి కొండలన్నీయు పిండి పిండి ఎగునట్లుగా పురోగమించుట చూచి ఆ దిగ్గజములు అన్నీయును పారిపోయినవి. బాణాసురుడు ఏం చెప్తున్నాడు? ఓ మహాదేవా, నాకు ఇంత బలాన్ని ఇచ్చావు, ఇంత శక్తినిచ్చావు, కానీ దీనిని ఉపయోగించడానికి నాకు సరైన ప్రతియోధుడు లేకుండా పోయాడు 3 లోకాల్లో కూడా. నీవు తప్ప నాకు సాటి అయిన యోధుడు లేడు. అంటే ఇండైరెక్ట్గా ఏం అడుగుతున్నాడు? నీతో యుద్ధం చేయాలని ఉంది నాకు అని కోరుతున్నాడు ఇక్కడ. అప్పుడు శివుడు బాణుని మాటలు విన్నంతనే శంకర భగవానుడు క్రుద్ధుడై అతనితో ఇట్లనెను, మూఢా, నీ రథధ్వజము తనకు తానే కూలిపోయినప్పుడు నాతో సమానుడైన ఒక మహాయోధినితో నీకు యుద్ధము జరుగును అని చెప్పాడు. బాణాసురుడు వచ్చి శివుణ్ణి కవ్విస్తున్నట్లుగా, అంటే నువ్వు తప్ప నాకు సరైన యోధుడు లేడు, నీతో యుద్ధం కావాలి అన్నట్లుగా అడిగాడు కదా. మరి అప్పుడు శివుడు యుద్ధం చేయొచ్చు కదా అంటే, గతంలో శివుడే అతన్ని రక్షిస్తాను అని వరమిచ్చి ఉన్నాడు. అతని యొక్క రాజధాని శోణితాపురాన్ని రక్షిస్తానని చెప్పి వరమిచ్చి ఉన్నాడు. కాబట్టి తానే రక్షిస్తాను వరమిచ్చి మళ్ళీ తానే యుద్ధం చేయటం, అతన్ని శిక్షించడం, సంహరించడం సరైన పని కాదు. కాబట్టి నేను నీతో యుద్ధం చేయలేను, నీకు వరమిచ్చి ఉన్నాను కాబట్టి నాతో సమానమైన ఒక మహాయోధుడు వస్తాడు అని చెప్పాడు శ్రీకృష్ణుడి గురించి. అంటే శివుడు తనతో సమానమైన వాడు శ్రీకృష్ణుడు అని చెప్పాడు అక్కడ. ఆ మహాయోధుడు కూడా ఎప్పుడు వస్తాడు అనేది ఒక సూచన కూడా చెప్పాడు ఆయన. నీ రథధ్వజము తనకి తానే కూలిపోయినప్పుడు ఆయన వస్తాడు. ఆ తర్వాత నీ బాహుబల దర్పమును అణచువాడు అతడే. నీకు అహంకారం ఎక్కేసిన, తలకి కళ్ళు నెతికెక్కాయి కదా, కాబట్టి నీ అహంకారాన్ని మదాన్ని అణచడానికి నాతో సమానమైన ఒక మహాయోధుడు వస్తాడు. శివుడితో సమానమైన వాడు శివుడే, అంటే కృష్ణుడి రూపంలో ఉన్న శివుడు. ఇద్దరు పరతత్వమే కదా, కాబట్టి తనతో సమానమైన వాడు కృష్ణుడు తప్ప ఇంకొకడు లేడు లోకంలో, అంటే మహావిష్ణువు తప్ప. కాబట్టి శివుడే ఆ రూపంలో వచ్చి బాణాసురుడి కోరిక తీర్చాడు. నీతో యుద్ధం కావాలని అడిగాడు కదా ఇండైరెక్ట్గా. మరి బాణాసురుడి మీదకి కృష్ణుడు ఆయన సైన్యం దండెత్తారు అనిరుద్ధుడి కోసం. మరి ఇచ్చిన మాట ప్రకారం శివుడు శివ పరివారం అంతా కూడా ఇటువైపు యుద్ధం చేయాల్సి వచ్చింది. కానీ ధర్మం ఎటువైపు ఉంది? అహంకారాన్ని అణచాల్సిన అవసరం ఎక్కడుంది? కనుక అంతిమంగా దీన్ని పరమశివుడు, శ్రీ మహావిష్ణువు లేదా శ్రీకృష్ణ భగవానుడు కలిసి ప్రదర్శించిన లీలగా చూడాలి తప్ప దీనికి ఇంకొక వ్యాఖ్యానం చేయాల్సిన అవసరం లేదు. ఈ కరుణాకర్ లాంటి వాళ్ళు ఇంకా వైష్ణవ వ్యతిరేక కొలగజ్జి ఉన్మాదులు నేర్చుకోవాలి. తల తీసుకెళ్లి బైబిల్లో నానేస్తే అతను అలాగే తీసుకొచ్చేసి మహాభారతంలో ఒక పేజీ చూస్తే ఏమర్థమవుతుంది? అంటే నేను బైబిల్లో ఎక్స్పర్ట్ కాబట్టి, లేదా ఒక క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి నాకు మహాభారతం అర్థం కాదు అని ఈవిడ నిర్ధారణ చేస్తుంది. నా ప్రశ్న ఏంటంటే, ఈ జన్మలో నేను క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుండి వచ్చాను. గత జన్మలో నేనేంటి? పూర్వ జన్మలలో నేనేంటి? క్రైస్తవం లేనప్పుడు, అసలు క్రైస్తవ మతం ఆరంభం కానప్పుడు నేనేంటి? లేదు నువ్వు అసలు ఈ జన్మలోనే స్టార్ట్ అయింది నీ పరంపర, నీ ఆత్మ ప్రయాణం అనేది నువ్వు అంటే నీకు హిందుత్వం అర్థం కాలేదు, భగవద్గీతను నువ్వు నమ్మవని అర్థం. ఎన్నో జన్మల సంస్కారం వల్ల, గత జన్మలలో నేను చేసుకున్నటువంటి పుణ్యకర్మల వల్ల, సాధన వల్ల ఈ జన్మలో ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉండగలిగాను. ఈ ఆధ్యాత్మిక విషయాలను చదివి అర్థం చేసుకొని 10 మందికి ఎక్స్ప్లెయిన్ చేసే స్థితిలో ఉన్నాను అంటే అది ఈ జన్మలోనే చేసిన సాధన. నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అంటే నీకు హిందుత్వం అర్థం కాలేదు. అవునా కదా? భగవద్గీత చదువుతున్నావు కదా, భగవద్గీత ఏం చెప్తుంది? ఒక సాధకుడు ఒక జన్మలో తన యొక్క సాధనని ఎక్కడ ఆపాడో, ఉత్తర జన్మలలో మళ్ళీ ఆ సాధనని కొనసాగించడానికి తన యొక్క సత్కర్మల పుణ్యఫలం అనేది ఉపయోగపడుతుంది. ఆ పుణ్యఫలం వల్ల మళ్ళీ తిరిగి సాధనని ప్రారంభించడానికి అనువైన కుటుంబంలో పుడతాడు అని కదా. ఇప్పుడు నేను హిందుత్వం గురించి చెప్పడంతో పాటుగా హిందూ ధర్మం మీద దాడి చేస్తున్నటువంటి ఈ పాషాణ మతాన్ని కూడా ఎదుర్కోవాలి. కాబట్టి ఒక దైవ ప్రణాళికలో భాగంగా నేను క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీలో పుట్టాను కదా. అది పుట్టడం వల్ల దాని మీద అధ్యయనం చేసి తిరిగి బయటకు వచ్చి దాని మీదే నేను ఎదుర్కోగలుగుతున్నాను కదా. అంటే ఇది మానవ ప్రవర్తనకి అతీతమైనటువంటి విధి ప్రణాళికలో భాగం కదా. ఇది అర్థం కాకపోతే నువ్వు ఆధ్యాత్మిక విషయాల గురించి నువ్వేం మాట్లాడతావు? అసలు లేదు, నేను చెప్పిన ఈ వెర్షన్ తప్పు అని చెప్పి నీకు తెలిసిన ఎవరైనా పండితులతో చెప్పించుకొని ఈ జన్మలోనే అంతా స్టార్ట్ అయ్యింది అని వేరే పండితులతో నువ్వు చెప్పించు చూద్దాం. ఇంకొక విషయం కూడా నువ్వు గమనించాల్సింది ఏంటంటే, 2016లో
ఎప్పుడు 2016లో నేను బైబిల్, భగవద్గీత, భాగవతము ఈ 3 గ్రంథాల మీద పాస్టర్ విపి రెడ్డితో 4 గంటల పాటు డిబేట్ చేశా. అందులో ఒక క్రిస్టియన్ మైండ్ సెట్తో, ఒక పాషండ మతస్థుల భావజాలం ఎలా ఉంటుంది, శ్రీకృష్ణుని ఎలా చూస్తారు, అంత ఒక డర్టీ మైండ్తో ఆయన చేసిన విమర్శలన్నింటినీ తిప్పికొట్టాను ఆన్ ది స్పాట్ లైవ్ డిబేట్లో. ఇది ఎప్పుడు 10 సంవత్సరాల క్రితం రామాయణం మీద డిబేట్ చేశాను, 6 సంవత్సరాల క్రితం. ఇంకా ఎన్నో సందర్భాలలో పురాణాల గురించి ఈ పాస్టర్లు వేసే ప్రశ్నలకి, కువిమర్శలకి సమాధానం చెప్తూనే ఉన్నాను. నేను బైబిల్లో ఎక్స్పర్ట్ అయినంత మాత్రాన హిందుత్వం గురించి తెలియదని కాదు. భీముడు గదాయుద్ధంలో ప్రాచుర్యం పొందాడు, నిష్ణాతుడు, అంత మాత్రాన ఆయనకి ధనుర్విద్య తెలియదని కాదు. ఒక సందర్భంలో భీముడు కర్ణుడిని కూడా ఓడిస్తాడు ధనుర్విద్యలో. అలాగే నేను బైబిల్లో ఎక్స్పర్ట్ అయినంత మాత్రాన హిందుత్వం గురించి తెలియదని కాదు. నా అనుభవం అంత లేదు, నీ వయసు, ఇది అప్లై అయ్యిద్ది అనమాట. అలాగే నువ్వే చెప్పావు కదా, ఆ 2 సంస్థలు నాకు ఆదర్శం. ఇది మా శివశక్తి, హిందూ జనశక్తి. ఈ ఆర్గనైజేషన్స్ వాళ్ళు మత మార్పిడులకు విరుద్ధంగా ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు కాబట్టి మాకు వీళ్ళు ఎప్పుడూ ఆదర్శమే. ఆ విషయాలను పలు సందర్భాలలో ఇంతకు ముందు వీడియోస్లో కూడా ప్రస్తావన చేశాను నేను. కనుక మనవరాలు వచ్చి తాతకి దగ్గు నేర్పినట్లుగా నువ్వు నాకు మహాభారతం చెప్తావా? ఇదే భారతంలో నుండి తీసి శివుడు కృష్ణుడికి నమస్కారం చేసి స్తుతి చేశాడు అని 50 ప్రమాణాలు తీసి చూపించగలం. ఎవరు వద్దన్నారు? మేము కాదనట్లేదు కాబట్టి. శివుడు కృష్ణుడికి నమస్కారం చేస్తాడు, మహావిష్ణువుని స్తుతిస్తాడు, మేము కాదన్నామా? మేము కాదంటే నువ్వు ఖండించవచ్చు. అలాగే కృష్ణుడు శివుడిని ఆరాధించాడు, కైలాసం అర్జునుడిని తీసుకుపోయి శిరస్సు నేలకి తాకించి పరమశివుడికి నమస్కారం చేశాడని కూడా ఉంది. వారు ఇరువురు ఒకరినొకరు గౌరవించుకుంటున్నారు, ఒకరినొకరు ఆరాధించుకుంటున్నారు. అలాగే వారు ఇరువురు కూడా, 2 తత్వాలు కూడా మనకు ఆరాధనీయమే, పూజనీయమే అంటున్నాం కదా. కాబట్టి ఇక్కడ విష్ణువు పరతత్వం అనే దాంతో మేము విభేదించట్లా, శివుడు కూడా పరతత్వమే అని చెప్తున్నాం. ఇంకా నీకు అభ్యంతరం ఉంటే కనుక రామాయణము, భారతము, భాగవతము ఈ గ్రంథాల ఆధారంగా శివుడు పరతత్వమా కాదా అని ఒక చర్చ కూడా పెడదాం, ఒక డిబేట్ కూడా ఏర్పాటు చేద్దాం. నీతో పాటు ఇంకెవరైనా వాదించే పండితులు ఉంటే వాళ్ళని కూడా తీసుకురా. రాముడు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు అనేసి ప్రవచనం చేస్తే అదే ప్రవచనాన్ని తీసుకొచ్చి ఈ పాస్టర్ అజయ్ బాబు అనే వ్యక్తి చూపించి రాముని నీచంగా తిట్టి గొడవ చేసినప్పుడు కూడా గరికపాటి గారిని ఏంటండి ఈ ప్రవచనాలు అని అడగడం చేతకాలేదు వీళ్ళకి. జై శ్రీరామ్ అని బాగా బెగ్గింగ్ స్టార్ట్ చేశారు, ఫండ్ తీసుకుంటున్నారు హిందుత్వ పరిరక్షణ అని. ఇదే రాముడు బ్రహ్మహత్యా పాతకాలు అంటుకున్నాయి రాముడికి, పాపాలు చుట్టుకున్నాయి అని చాగంటి గారు లాంటి వాళ్ళు ప్రవచనం చేసినప్పుడు వీళ్ళకి అడగడం చేతకాలేదు. ఇంకా ఎన్నో విషయాలు, వెంకటేశ్వర స్వామి దరిద్ర నారాయణుడని యాదని దాన్ని రకరకాలుగా నోటికొచ్చినట్లుగా విష్ణుద్వేషం కురిపిస్తూ ప్రవచనాలు చేసినప్పుడు ఈ బ్యాచ్కి ఆడడం చేతకాలేదు. అంటే ఈవిడ ఉద్దేశంలో చాగంటి గారు, గరికపాటి గారు ఎల్లప్పుడూ కూడా హిందుత్వాన్ని అవమానించే, నష్టపరిచే ప్రవచనాలే చేస్తున్నారు, వాళ్ళని మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు అని ఈవిడ ఉద్దేశం అనమాట. వేలాది ప్రవచనాల్లో 1-2 మొక్కలు పట్టుకొచ్చి చాగంటి గారిని, గరికపాటి గారిని మనం నిందిస్తూ మాట్లాడితే వారు అభిమానించేవారు ఏం చేస్తారు? సరే మంచిది నాయనా, చాగంటి గారు, గరికపాటి గారు చేసిన ప్రవచనాల్లో ఉన్నటువంటి నీకు అభ్యంతరకరమైన విషయాలు నువ్వు మాట్లాడావు కదా, ఇదిగో చిన్నజీయర్ స్వామి వారు కూడా ఇది ఈ సందర్భంలో ఇలా మాట్లాడారు, దీని మీద కూడా నువ్వు కౌంటర్ చెయ్యి అని చెప్పి కొన్ని వీడియోలు నాకు పంపిస్తారు. క్రిస్టియానిటీనో జిహాదీ గ్యాంగులను ఎదుర్కోవడం పక్కన పెట్టేసి ఇప్పుడు ప్రవచనకర్తల్లో ఎవరెవరు ఏమేమి అభ్యంతరకరంగా మాట్లాడారు, ఈ వర్గం వాళ్ళు ఏం పంపిస్తున్నారు, ఈ వర్గం వాళ్ళు చిన్నజీయర్ స్వామి వారు ఏ విషయాలు పంపిస్తున్నారు, వీటి మీద నేను కౌంటర్లు చేసుకుంటూ కూర్చోలేక అదేనా మా పని? సంఖ్యాబలంగా చూస్తే లక్షల మంది పాస్టర్లు ఉన్నారు, ప్రతి మారుమూల గ్రామంలో పాస్టర్లు ఉన్నారు. ఇంత బలమైన వ్యవస్థ ఉన్నటువంటి ఈ మత మార్పిడి ముఠాలను ఎదుర్కోగలుగుతున్నామంటే ప్రతి మారుమూల పల్లెలకి కూడా చేరుకున్నటువంటి చాగంటి గారి, గరికపాటి ప్రవచనాలు కాదా? వాళ్ళ కృషి లేదా? వాళ్ళ కృషినంతా పక్కన పెట్టేసి ఎక్కడో చిన్న దోషాలు ఉన్నాయి నిజమే, అలా మాట్లాడడం కొంచెం ఇబ్బందికరమే, కానీ వారి వ్యక్తిత్వాన్ని, వారి కృషిని అన్నింటినీ తక్కువ చేసేసి వీటిని హైలైట్ చేస్తూ మనం నిందిస్తూ మాట్లాడదామా? సంస్కారం అది? మరి చిన్నజీవి స్వామి విషయంలో అలాంటి అభ్యంతరాలు కొంతమందికి ఉన్నాయి. ఇక మన పూజ్యుల్ని, మన పండితుల్ని మనమే తిట్టుకుంటూ కూర్చోవాలా? ఆ పని ఈవిడ చేసింది, ఈవిడ మొదలుపెట్టింది. చాగంటి గారిని, గరికపాటి గారిని తిట్టడం మొదలుపెట్టింది ఈవిడ. వైష్ణవం మీద గొడవలు అని చెప్పి మాట్లాడుతుంది కదా. ఫస్ట్ ఈవిడ స్మార్త ప్రవచనకర్తలను తిట్టడం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళ అభిమానులు కొంతమంది ఈవిడిని ఉద్దేశించి ఈడు కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టారు. అవి సంప్రదాయాల మధ్య గొడవలుగా మారిపోయాయి. తర్వాత ఒకవేళ నిజంగా పండితులు, ప్రవచనకర్తలో దోషం మాట్లాడారనుకోండి, అది విధి చూసుకుంటుంది, లేదా వాళ్ళ స్థాయిలో ఎవరైనా పండితులు సమాధానం చెప్తారు. మనం ఎవరు అండి? ఇప్పుడు చిన్నజీయర్ స్వామిని ఖండించే అర్హత నాకుందా? ఆ సామర్థ్యం నాకుందా? అలాగే చాగంటి గారు, గరికపాటి గారు అందరూ మన గౌరవనీయులు, పూజనీయులు. వాళ్ళు మాట్లాడిన దోషం ఉంటే ఆ సామర్థ్యం, ఆ పాండిత్యం ఉన్న పెద్దవాళ్ళు ఎవరైనా సమాధానం చెప్తారు, లేకపోతే దైవానికి వదిలేయండి. నువ్వు వాళ్ళ మీద ఎందుకు మాట్లాడు, నువ్వు వీళ్ళ మీద ఎందుకు మాట్లాడు? సంస్కారం ఉందా నీకు? చాగంటి గారిని, గరికపాటి గారిని కూడా ఖండిస్తాం ఎప్పుడు.
అన్ని మతాల గురించి ప్రస్తావన చేసినప్పుడు, అన్ని మతాలలో ఉన్న ఆ దేవుడు ఆ ప్రవక్తలు వాళ్ళు గొప్పవాళ్ళు అని చెప్పినప్పుడు, గురువుగారు మనం చెప్పుకోవడానికి ఇన్ని దేవతా స్వరూపాలు ఉన్నాయి కదా, వీటి గురించి కదా మీరు చెప్పాల్సింది, వాళ్ళ గురించి మీకు ఎందుకు? ఎందుకంటే ఆ మత గ్రంథాలు మీరు చదవలేదు, అందులో ఏముందో మీకు తెలియదు. మీరు ఎంత పెద్ద పండితులైనా కూడా అన్ని మత గ్రంథాలు మీకు తెలియనప్పుడు వాటి జోలికి వెళ్ళకండి, వాళ్ళ వ్యూహాలు మీకు తెలియవు. మీరు మాట్లాడిన దాన్ని వాళ్ళు ఎంతగా ప్రచారం చేస్తారో మీకు తెలియదు, కాబట్టి వాటి జోలికి పోకండి అని చెప్తాం. ఇలాంటి వీడియోస్ నేను వందలు చేయగలను కరుణాకర్, గుర్తుపెట్టు. నేర్చుకోవాలి, అన్వయించుకోవాలి. అంటే ఈవిడికి ఇప్పుడు ఏం ఫీల్ అయిపోతుందంటే, మహాభారతంలో నుండి నాకు ఖండన చూపించేసి నా మీద ఆధిపత్యాన్ని ప్రదర్శించేశాను అని ఫీల్ అయిపోతుంది ఆవిడ. ఆ ఫీలింగ్ నుంచి మాట్లాడేస్తుంది. నిజానికి నేను చెప్పింది శివుడు పరతత్వం గురించి కదా గత వీడియోలో. ఆ శివుడు పరతత్వాన్ని ఈవిడేం ఖండించలేదు, అది తప్పని చెప్పలేకపోయింది. విష్ణు పరతత్వాన్ని చూపించింది. నేను ముందే చెప్పా కదా, నువ్వు విష్ణు పరతత్వాన్ని చూపిస్తే మేము కూడా నమస్కారం చేస్తామని. నువ్వు సాధించి కొత్తగా ఏం సాధించిందే లేదు, మేము ముందు నుంచి నమ్ముతున్నదాన్ని నువ్వు చెప్పావు. శివుడు పరతత్వమే విష్ణువు పరతత్వమే అని. లేదు, వైష్ణవ సాంప్రదాయం ప్రకారం విష్ణువు ఒక్కడే పరబ్రహ్మ, మాకేమీ నష్టం లేదు, దాన్ని కూడా మేము గౌరవిస్తాం. వైష్ణవ సంప్రదాయాన్ని నేను మనస్ఫూర్తిగా గౌరవిస్తాను. ఎందుకు అంటే అందరి ఆలోచన విధానము ఒకే రకంగా ఉండదు. శివకేశవులకి అభేదం అని భావించడం, ఆ స్వాతంత్రం ఆ హక్కు ఎంత ఉంటుందో, భేదం ఉంది విష్ణు ఒక్కడే పరతత్వము అని నమ్మడానికి ఆచరించడానికి కూడా వాళ్ళకి అంత హక్కు ఆ స్వాతంత్రం ఉన్నాయి. శాస్త్రం ప్రకారం కూడా ఉంటాయి, తప్పేమీ కాదు. కొంతమంది ఏకేశ్వరోపాసన ఇష్టపడతారు, ఇంకొంతమంది ఆ ఏకమై ఉన్న పరబ్రహ్మ అనేక రూపాల్లో అవతరించాడు అనేదాన్ని నమ్ముతారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సాంప్రదాయాన్ని పట్టుకుంటారు. మీరు శివకేశవులకి అభేదం ఈ సిద్ధాంతం మాత్రమే పట్టుకోవాలంటే, ఏకేశ్వరోపాసనని ఇష్టపడేవాళ్ళు మాకు ఇక్కడ స్పేస్ లేదు, మాకు ఇక్కడ చోటు లేదు, కాబట్టి ఈ ఏకేశ్వరోపాసన ఎక్కడ దొరుకుతుంది అని వేరే చోటకు పోయే ప్రమాదం ఉంటుంది కదా, తప్పుడు మార్గంలోకి పోయే ప్రమాదం ఉంటుంది కదా. కాబట్టి ఒక్కడే పరబ్రహ్మ, ఆయన మహావిష్ణువు, దాన్ని కొంతమంది ఇష్టపడవచ్చు, మంచిదే కదా. శివుడు విష్ణువు అభేదం, ఇద్దరూ పరతత్వం, దీన్ని కొంతమంది ఇష్టపడతారు. ఇది హిందుత్వంలో ఉన్నటువంటి వైవిధ్యం, హిందుత్వం యొక్క సమగ్ర స్వరూపం. ఇందులో శ్రీ మహావిష్ణువు దగ్గర నుంచి పరమశివుడి దగ్గర నుండి గ్రామ దేవతల వరకు సకల దేవతా స్వరూపాలకి స్థానం ఉంటుంది. సాకార పరబ్రహ్మని ఆరాధించవచ్చు, నిరాకార పరబ్రహ్మని ఆరాధించవచ్చు. ఇది హిందుత్వంలో ఉన్న సౌలభ్యం, హిందుత్వంలో ఉన్న వైవిధ్యం. ఖచ్చితంగా నువ్వు మా సిద్ధాంతాన్ని నమ్మి తీరాల్సిందే, ఇదొక్కటే నిజమని నువ్వు ఒప్పుకొని తీరాల్సిందే. అది పాషాణ మతం, నిరంకుశత్వం అది. కాబట్టి హిందూ మతం యొక్క సమగ్ర స్వరూపం తెలిసిన వాడిగా నేను వైష్ణవ సంప్రదాయాన్ని గౌరవిస్తాను, అది వైదిక సంప్రదాయం. కానీ సాయిబును ఒప్పుకోను. నువ్వు వైష్ణవ సంప్రదాయం అని చెప్పుకుంటూ సాయిబు సంప్రదాయాన్ని ఎందుకు సమర్థిస్తున్నావు? శివుణ్ణి తక్కువ చేసి సాయిబాబాని ఎందుకు ఎత్తుతున్నావు? ఏంటి నీ కుట్రేంటి చెప్పు, అది నేను అడిగిన ప్రశ్న. దానికి సమాధానం లేదు. వైష్ణవం మీద బురజల్లేస్తున్నారని చెప్పి బట్టగాల్చి మీద వేసేస్తుంది అంతేగా. మీ సాగు మీరు రావని శ్రీ వైష్ణవులతో సహా నిన్ను వస్తున్నారు ఈరోజు, చూసుకో. చూడాలి అనుకుంటే గురువు దగ్గర సాధన అవసరం, మంత్రోపదేశం అవసరం, ఒక పర్టికులర్ సాంప్రదాయంలో శిక్షణ అవసరం, ఆహార నియమాలు పాటించడం అవసరం, భగవదర్చన అవసరం, మంత్రజపం అవసరం. ఇన్ని ప్రాసెస్లు ఉంటాయి. నేను ఒక సాధనా మార్గంలో, నా వ్యక్తిగత ఆత్మోద్ధరణలో, సాధనలో ఉంటే నాకు గురువు, మంత్రోపదేశము, జపము, తపము ఎన్నో అవసరం అవుతాయి. నేను సాధనలో లేను, సంరక్షణలో ఉన్నా. హిందూ సంరక్షణ నా కర్తవ్యం. ఎంతోమంది సాధకులు ఉన్నారు, అవసరమైతే వాళ్ళ సాధనలో కొంత భాగాన్ని మాలాంటి వాళ్ళకి ఇస్తారు, మా మనోబలం వృద్ధి చెందడానికి, ధార్మికంగా మాకు ఒక రక్షణ కవచం ఉండటానికి. కాబట్టి ఎంతోమంది సాధకులు వాళ్ళ యొక్క ఫలాన్ని మాకు దారబోసినప్పుడు మేము సాధనలో ఉండిపోతే ఇక్కడ మిలిటరీ పని ఎవరు చేస్తారు, ఆర్మీ పని ఎవరు చేస్తారు? అర్జునుడు నేను తపస్సు చేసుకుంటానంటే శ్రీకృష్ణుడు తిట్టాడు. కాబట్టి ఇక్కడ నేను అర్జునుడు లాంటి నేను చేసిన యుద్ధం. నీకు హిందుత్వం అసలు కోర్ వాల్యూస్ తెలుసా? నీకు ఏమీ తెలియకుండా ఎందుకనే ఇప్పుడు నాతో తిట్టించుకోవటం? ఇన్ని ప్రాసెస్లు ఉంటాయి. సుప్త సాత్వికమైన ఆహారం వితౌట్ ఆనియన్ గార్లిక్. వితౌట్ ఆనియన్ గార్లిక్ తిని నువ్వేం సాధించావు చెప్పక్క? నీకు వచ్చిన బూతులు నాకు కూడా రావట్లా. ఇప్పుడు నిన్ను చూస్తుంటే భయం వేస్తుంది, ఒకవేళ ఆనియన్ గార్లిక్ మానేస్తే నాకు కూడా బూతులు వస్తాయేమని. కాబట్టి నీ వికృతమైన రూపాన్ని చూపించి నువ్వేదో పెద్ద సాధనా మార్గంలో ఉన్నదానిలాగా, ఇప్పుడే 2000 సంవత్సరాలు తపస్సు చేసినటువంటి మహావతార్ బాబాలాగా ఏంది బిల్డప్ లేంది? జీవితం అంతా ఇలాంటి కఠినమైన ఆహార నియమాలు పాటించుకుంటూ
అష్టాక్షరి మంత్రము, ద్వయమంత్రము, చరమంత్రం అనుసంధానం చేసుకుంటూ, విష్ణు సహస్రనామాలు అనుసంధానం చేసుకుంటూ, గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలు, ప్రబంధాలు, ఆచార్యులను గ్రహించిన భాష్యాలు ఇవన్నీ కూడా అధ్యయనం చేసుకుంటూ ఉండేవాళ్ళని పట్టుకొని శివద్వేషి అని ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు బలుపు అది ఇది అని మాట్లాడుతున్నారు. అంటే ఈవిడ మాట్లాడిన శివద్వేషం మాటలకి ఇవన్నీ కవచాలుగా అడ్డం పెట్టుకుంటుంది అనమాట వైష్ణవ సాంప్రదాయానికి సంబంధించి. నిజంగా వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నవారు శివద్వేషాన్ని ప్రకటించరు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ సాంప్రదాయం కూడా ఏం చెప్తుంది, శివుడు ప్రియభక్తుడు విష్ణువుకి, ఇది కదా, విష్ణువుకి ప్రియమైన వాడిని మీరు గౌరవించాలా వద్దా? విష్ణువుకి అత్యంత ప్రియమైన భక్తుడు శివుడు వైష్ణవ సాంప్రదాయంలో. మీరు రామానుజులు ఎందుకు గౌరవిస్తారు? రామానుజులు వైష్ణవ సాంప్రదాయంలో ఒక గురువు కదా, కానీ రామానుజుల్ని మించిన వాడే కదా శివుడు. ఒకవేళ విష్ణువుతో సమానం కాదు, కానీ రామానుజుల్ని మించిన వాడే కదా. రామానుజులకే మీరు అంత గౌరవం ఇచ్చినప్పుడు శివుడికి కూడా ఎంత గౌరవం ఇవ్వాలి మీరు? కానీ నువ్వు అలా ఇవ్వలేదు కదా, కించపరిచావు, దూషించావు. నువ్వు దూషించడం అంటే తక్కువ చేసి మాట్లాడావు దుర్మార్గంగా. శివుణ్ణి ఆరాధిస్తే ఫలితం ఉంటుంది, ఆయన ఆరాధించండి అని చెప్పి స్వయంగా శ్రీకృష్ణుడే చెప్పినప్పుడు ఆయన ఆరాధించొద్దు, వేస్ట్ చెప్పడానికి నువ్వెవతవే. కంట్రోల్ కంట్రోల్. ఏమిటంటే నీవు సాయి మతం పేరుతోటి చీల్చాలని చూస్తుంటే నేను కలపాలని చూస్తున్నాను. నువ్వు సాయి మతాన్ని కలిపేస్తావు, శివ ఆరాధకుల్ని మాత్రం విడదీసేస్తావు అనమాట. నీకు కావాల్సింది సాయిబు మతం, శివుడు అవసరం లేదు. రెచ్చిపోయి నువ్వు నన్ను శివద్వేషిని ట్రోల్ చేస్తున్నావు. అదే శివుడు నీ శివశక్తికి బ్రేక్ లేసి ఆపుతాడు తొందరలోని, చూసుకోమరు నువ్వు. విష్ణువు సుదర్శన చక్రంతో నీ ఎక్కడికి పోయాలో అక్కడ కోస్తాడు నేను. అద్వైతాన్ని తిట్టావు, శంకర పీఠాలను తిట్టావు అని ఎగురుతున్నావా? ఎక్కడ తిట్టాను ఒక ప్రూఫ్ చూపించు. మళ్ళీ ప్లే చేయండి అయ్యా. జగద్గురువులు సనాతన ధర్మానికి ఏం పేటెంట్ రైట్స్ తీసుకోలేదండి, భగవంతుడు వాళ్ళకి ఇవ్వలేదండి. ఇంతకుముందు మనం చూసిన చాట్ జీపీటీలో సెర్చ్ చేసాం కదా, ఎదుటి వ్యక్తి అనని మాటల్ని అన్నట్లుగా ఊహించుకుని ఈవిడ సమాధానం చెప్పడం, అదో రకమైన మానసిక వ్యాధి. ఈవిడ అనిన మాటల్ని అనలేదు అని బొంకడం, ఇదొక రకమైన వ్యాధి. చాలా రకాలు ఉన్నాయి, వేరియేషన్స్. వేరే అన్యాయంగా శృంగేరి పీఠాన్ని లాగారు సాయిబాబా విషయంలో. ఇప్పుడు అందరూ శృంగేరి పీఠాన్ని తిడుతున్నారు అంటే కారణం మీరు. అసలు ఎంత ప్రేమో శృంగేరి పీఠం అంటే ఈవిడికి, వల్ల మాలిన అభిమానం అమ్మ. అందుకే శృంగేరి మీద ఒక చిన్న మాట వస్తే పాపం నిద్రాహారాలు మానేస్తుంది ఈవిడ. మరి ఎందుకు సామవేదం గారిని వెటకారంగా మన సామవేదం గారు సాయిబాబా స్వరూపం అని చెప్పి వెకిలి వీడియో పెట్టావు? సామవేదం గారి మీద రెస్పెక్ట్తో పెట్టావా? ఇంతకుముందు చెప్పా కదా, సామవేదం గారికి శృంగేరి పీఠానికి పేరు వస్తుంది, అవైదికాన్ని ఖండిస్తున్నారు అని చెప్పి అది చూసి తట్టుకోలేక ఏడుపు. శృంగేరి పీఠం మేము లాగడం ఏంటి? మేము లాగితే వచ్చే స్థితిలో ఉంటుందా శృంగేరి పీఠం? వారు క్లారిటీ ఇవ్వదలుచుకున్నారు, ఇచ్చారు. ఎందుకని? శృంగేరి పీఠం యొక్క ప్రస్తావన సాయిబు సిండికేట్ వాళ్ళు తెచ్చారు ప్రెస్ మీట్లో. శృంగేరి పీఠమే సాయిబాబాని సమర్థిస్తుందని చెప్పి వాళ్ళు దుష్ప్రచారం చేశారు కాబట్టి ఆ విషయంలో పీఠం నుండి స్పష్టత ఇచ్చారు. నేను లాగడం ఏంటి? నా మీద బట్టి నువ్వు ట్రోలింగ్ చేస్తున్నావు. నాకు పూజ చిన్నజీర స్వామి వారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. వారి ఆశీస్సులే నాకు శ్రీరామ రక్ష. చిన్నజీర స్వామి వారి ఆశీస్సులు ఈ మధ్య వచ్చాయో, నాకు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇంకా జగద్గురువుల ఆశీస్సులు కూడా ఉన్నాయి. నాకు అన్ని సంప్రదాయాల యొక్క గురువుల యొక్క ఆశీస్సులు ఉంటాయి. కాబట్టి ఈ కౌంటర్స్కి ఇక్కడతో ఫుల్ స్టాప్ పెడుతున్నాను. సరిపోయింది డోస్ అని అనుకుంటున్నాను. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.